ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం సమయంలో మనమందరము ప్రార్థించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి చేరవచ్చినందుకై మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. అందరూ కూడా తమ తమ పని స్థలములలో నుంచి, ఉద్యోగ జీవితంలో అయినా సరే, స్టడీ టైంలో అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లకు చేరి ఎంతో సంతోషంగా తమ సమయాన్ని కుటుంబములతో గడుపుతున్నందుకై దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రి సమయంలో మనము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము 62వ కీర్తన 8వ వచనము. ఇది దావీదు రాసిన కీర్తన. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. మరి దావీదు చెప్తున్నాడు, జనులారా అని చెప్తున్నాడు. జనులకు చెప్తున్నాడు, ఆయన ప్రజలందరికీ చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో హృదయములు కుమ్మరించుకోవాలంట. దేవుని సన్నిధిలోనే కుమ్మరించాలి. ఎందుకంటే అల్పులైన వారు వట్టి ఊపిరి, మాయాస్వరూపులు, ఘనులైన వారు మాయాస్వరూపులు, త్రాసుల వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు అని మనుషులను గురించి అతడు చెప్తూ ఉన్నాడు. అంటే మీరు మనుషులను నమ్ముకోవద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళి మీ హృదయాలను కుమ్మరించుకోవద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలను చెప్పుకోవద్దు. మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడే మనకు ఆశ్రయము. ఆయనే మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు, మన సమస్యలను వినే దేవుడు, మన ప్రార్థనలను వినే దేవుడు. ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు. కనుక మీరందరూ కూడా ఆయన సన్నిధిలోనే మీ హృదయాలను కుమ్మరించుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు అదే చేశాడు. దావీదు ఎప్పుడు కూడా గుర్రముల బలముల యందు అతిశయించలేదు, రథముల బలం యందు అతిశయించలేదు, నరుల బలమునందు అతిశయించలేదు. నరులెవరిపైన కూడా అతడు విశ్వాసం ఉంచలేదు. కానీ కేవలం దేవునిపైన మాత్రమే అతడు ఆధారపడ్డాడు. అతని యొక్క పరిస్థితి ఎంత భయంకరమైనదైనా, తన పైన మరి కీడు కలిగించేటువంటి వ్యక్తులు, తనపైన హాని చేసేటువంటి వ్యక్తులు, శత్రువులైనటువంటి వారు, మరి తనను అంతమొందించాలని చూస్తున్నటువంటి వారు, తనను వెంబడిస్తున్నటువంటి వారు, మరి అలాంటి పరిస్థితులలో, అంటే శత్రువుల చేత మరి వెంటాడబడుతున్నటువంటి పరిస్థితిలో కూడా దావీదు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదు. కానీ అతడు కేవలం దేవునిపైన మాత్రమే ఆధారపడి, దేవునిపైన మాత్రమే నమ్మకం ఉంచి అతడు నెమ్మదిగా ఉన్నాడు. మరి అతడు 62వ కీర్తన 5-7 వచనం నిన్న కూడా మనం చదువుకున్నాం కదా. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది, ఎత్తైన నా కోట ఆయనే, నేను కదిలింపబడను అని చెప్తున్నాడు కదా. ఆ మాటలే ఆయన రిపీటెడ్గా ఈ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. నిజంగా ఎంత దేవుని పట్ల ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు దావీదు. మరి అలాంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండండి అని జనులకు ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా, నీకు నాకు కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. మనం కూడా ఎన్నోసార్లు అనేక సమస్యలకు గురవుతూ ఉంటాము, అనేక సమస్యల గుండా వెళ్తూ ఉంటాము, అనేక అనారోగ్యముల గుండా వెళ్తూ ఉంటాము. మన కష్టాలు, మన పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. మనమంతా అప్సైడ్ డౌన్ అయిపోతూ ఉంటాము, అప్సెట్ అయిపోతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము, ఎంతగానో నిందలకు, అవమానాలకు గురవుతూ ఉంటాము, అన్యాయానికి గురవుతూ ఉంటాము. అయినా కూడా మన సమస్యను బట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవునిపైన మాత్రమే ఆధారపడదాం. మనుషులపైన మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అలాంటి పరిస్థితి వద్దు అని చెప్తున్నాడు దావీదు. మనం చాలాసార్లు ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించగలిగే వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తాం. మామూలుగానే, సామాన్యంగా, సాధారణంగా మనుషులందరూ కూడా అంతే. అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో తమకు పరిచయమైన వాళ్ళు, ఏ పోలీసులు ఉన్నారు, ఏ ఎస్ఐలు ఉన్నారు, ఏ సిఐలు ఉన్నారు, లేకపోతే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే ఏ కోర్టు ఉంది, లేకపోతే ఏ లాయర్ ఉన్నాడు, ఏ బ్యాంకులు ఉన్నాయి, ఇలా మనకు ఏది అవసరమో దాని గురించి మనం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం దేవుని దగ్గరికి మొదట వెళ్తే దేవుడు తన పని తను చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో సమస్తం ఉన్నది. సమస్తమైన ఏర్పాట్లు ఆయన చిత్తంలో ఉన్నాయి. నీవు ఆయన పైన మాత్రమే ఆధారపడితే
ఆయన ప్రతి ఒక్కరికి సమస్తమును కూడా సమకూర్చే దేవుడు. ఆయన మనుషులను సమకూరుస్తాడు. ఒకవేళ ఫుడ్ అవసరమైతే ఫుడ్ సమకూరుస్తాడు. ఏది అవసరమో అది చేస్తాడు. చట్టాలను కూడా మార్చగలుగుతాడు. ఎస్తేరు దేవుని దగ్గరికి వెళ్ళింది మొదట. మరి దేవుని యొక్క సహాయంతో ఆమె పొందుకున్నటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి సహాయం మనకు తెలుసు కదా. ఎంత గొప్పగా ఆమె అద్భుతంగా విజయం పొందుకున్నది. రాజుగారి నుంచే తను దయ పొందుకున్నది. అలాంటి కృప దేవుడు మనకిస్తాడు. ఆయన మనలో నడిపిస్తాడు. మనకు తగిన సహాయంను ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఆయన మనుషులను ఎట్లా మారుస్తాడో మనకు తెలియదు. ఏ అధికారికి మన పట్ల దయ చూపిస్తాడో, దయ పుట్టిస్తాడో మనకు తెలియదు. ఏ విధంగా ఆయన మన పరిస్థితులను మార్చివేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం దేవుని పైన మాత్రమే ఆధారపడదాం. దేవుని యొక్క గొప్ప కృప మన మీద ఉన్నది. ఆయనే మనకు ఆశ్రయము అని చెప్తున్నాడు. ఇంతకుముందు కూడా ఆయన ఏం చెప్పాడు? మరి ఆయన ఎంత గొప్ప ఆశ్రయదుర్గము, ఎంత గొప్ప ఎత్తైన కోట. మనము ఆయనను ఆశ్రయిస్తే మనం కదిలింపబడము అని కూడా మరి దేవుడు చెప్పాడు కదా. మరి ఆ విధంగా మనము ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన బలమైన ఆశ్రయము అని నమ్మి ఆయన పైన మాత్రమే ఎల్లప్పుడూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎల్లప్పుడూ అంతే. ప్రతిసారి కూడా, ప్రతి నిమిషం కూడా ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించడం అంటే మన సమస్య అంతా కూడా ఆయన ఎదుట కుమ్మరించాలి. మరి హన్నా ఎట్లా కుమ్మరించింది? ఆమె తన దుఃఖాన్ని అంతా, హృదయాన్నంతా కుమ్మరించి మరి దేవునికి చెప్పుకుంది. తను ఎంత అవమానింపబడుతున్నది, ఎంత బాధపడుతూ ఉన్నది, ఆ అవమానాన్ని, నిందను ఎంతగా భరిస్తున్నదో దాని అంతటికీ కూడా జవాబు ఇవ్వమని దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. మనం కూడా ఆయనను అడిగితే ఆయన తప్పకుండా మన హృదయాలను చూసే దేవుడు ఆయన. మనం ఆయనకు అప్పగించుకోవాలి, సమస్తము ఆయనకు అప్పగించుకోవాలి. మన యొక్క హృదయపూర్వకంగా మనము ఆయన సన్నిధిలో మన సమస్యలు చెప్పుకోవాలి. మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. మన పాపములను ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి. ఆయన మనకు తప్పకుండా సమస్తము చేస్తాడు. పరిశుద్ధుడా, దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు నాయన, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. నీవే నిజమైన దేవుడవు. నీవు మాకు ఆశ్రయమై ఉన్నావు. మేము ఆ మాటలు మేము నమ్ముతున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నిన్ను ఆశ్రయిస్తే మేము కదిలింపబడం ప్రభా. ఏ సమయంలో కూడా మేము కదలక నిత్యము నిలిచి సీయోను కొండ వలె ఉండగలుగుతాము. ఎందుకంటే నీవు మాకు ఆధారమై ఉన్నావు. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. మాకు ఆశ్రయదుర్గము, మా కోట, మా కొండ మీరే మా తండ్రి. ఇంత గొప్ప ఆశ్రయం మాకున్నప్పుడు మేము ఎంతో ధైర్యంగా జీవించగలం. మిమ్మల్ని నమ్ముకొని మేము మౌనంగా ఎదురు చూడగలం మా తండ్రి. ఆ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ అంత గొప్ప ఆశ్రయము ఇంకేది లేదు ఈ లోకంలో మా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా, ఈ రాత్రికాలం మేము ప్రార్థనలోనికి వెళ్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా మా పనులలో మాకు జయమునిచ్చావు ప్రభా. ప్రతి పరిస్థితిలో మమ్మల్ని జయప్రదంగా నడిపించావు. మా రాకపోకలందు తోడుగా ఉన్నావు. మాకు కాపుదలుగా ఉన్నావు నాయన మా తండ్రి. మా ప్రయాణములలో క్షేమం ఇచ్చావు మా ప్రభా. మరి విద్యార్థులకు మంచి జ్ఞానం ఇచ్చావు తండ్రి. వారు కొత్త కోర్సులలో చేరి మరి వారు ఎంతగానో సిద్ధపడుతుంటుండగా వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు మా తండ్రి. ఈ దినం మేము మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా ఏదైనా తప్పులు చేసి ఉంటే తండ్రి, మా తప్పులన్నింటినీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా హృదయాలను పరిశోధించుకొని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మేము ఏ విధమైనటువంటి కోపం కానీ, అసూయ కానీ, పగ, ద్వేషం కానీ ఉంచుకోకుండా మేము సంతోషకరమైనటువంటి రాత్రిని అనుభవించడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, మేము అలాంటి కోపము, అసూయలు పెట్టుకుంటే మా హృదయంలో శాంతి ఉండదు. అప్పుడు మేము రాత్రి మంచి నిద్రను పొందుకోలేము తండ్రి. మేము అలాంటి పరిస్థితిలో ఉండకుండా మేము నిజంగా శాంతి కలిగి
సమాధానం కలిగిన హృదయంతో మేము నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దినము నూతనంగా వివాహంలో జతపరచబడిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, ఈ దినం కొత్తగా ఎవరైతే వివాహాలు కుదిరాయని సంతోషిస్తున్నారో వాళ్ళని బట్టి నీకు స్తోత్రములు. ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీకు స్తోత్రములు. మా తండ్రి, మరి సంతానం కలిగిన విషయము, మరి ఒక మంచి వార్త, కన్సీవ్ అయినటువంటి వార్త విన్నందుకు నీకు వందనాలు. మా ప్రభా, వారందరినీ బట్టి కూడా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఇంకా ఉద్యోగాలు రాలేదని, వివాహంలో కుదరలేదని, సంతానం కలగలేదని ఒక నిరుత్సాహంతో ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తండి. వారికి కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించండి ప్రభా, నిరీక్షణ అనుగ్రహించండి ప్రభా. నీ యందు నమ్మిక ఉంచి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించి సంతోషకరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి తండ్రి. మరి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారికి నేను సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయ వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దేవా, దయగలిగిన దేవుడవు నాయన, మరి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము నాయన. ముఖ్యంగా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తండ్రి, అనేకమైన అన్యాయాలు, అక్రమాలకు గురైనటువంటి వారు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలకు గురైనటువంటి వారు తండ్రి, వారంతా కూడా నాయన ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు, ఎంతగానో దిగులుతో మరి కృంగుదలలో ఉన్నారు ప్రభా. మరి వారికి సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీవే వారికి సహాయము, నీవే వారికి ఆశ్రయము తండ్రి. వారు తమ హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉండగా వారి సమస్యలన్నీ కూడా మీరు వినండి దేవా ప్రభా. మీరు వినే దేవుడు, ఆలకించే దేవుడు. ప్రార్థన చేసిన వారికి, నిజంగా మొరపెట్టి వారికి మీరు తప్పకుండా జవాబిచ్చే దేవుడు నాయన మా ప్రభా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. ఎంతోమంది నాయన బిజినెస్లో లాస్ వచ్చిందని వారు కూడా కృంగుదలకు గురై ఉంటున్నారు నాయన. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ కృంగుదలకు గురై ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరికి తగిన ఆరోగ్యం దయచండి, శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా ఈ దినము ఆకస్మిక ప్రమాదములకు గురైన వారిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. కృప చూపించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి ప్రభా. మరి తండ్రి, తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి. అదేవిధంగా ఆకస్మిక అనారోగ్యాలకు గురైన వారు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు తండ్రి, మరి పెరాలిటిక్ స్ట్రోక్ గురైనటువంటి వారు, ఇంకా ఇతర అనేకమైన వ్యాధులు, మరి వాటి గురించిన రిపోర్టులు అందుకొని ప్రభా బాధపడుతూ కృంగుదలకు గురైనటువంటి వారిని ప్రభా దయ ఉంచి తండ్రి వారికి తగిన సహాయం చేసి తగిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయాన్ని మీరే ఏర్పాటు చేయండి తండ్రి ప్రభా. మీరు సహాయాన్ని సమకూర్చే దేవుడు అంటున్నారు, మనుషులను సమకూర్చే దేవుడు అంటున్నారు నాయన మా ప్రభా. నాయన, ఎవరికైతే మరి లాయర్లతో అవసరం ఉందో వారి పక్షంగా నాయన మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన. న్యాయకర్తవై ఉంటున్నావు తండ్రి దేవా ప్రభా. న్యాయకర్తల మనసులను మార్చగలిగిన దేవుడు, దయ పుట్టించే దేవుడు, అధికారులకు దయ పుట్టించే దేవుడు మా ప్రభా. చట్టంలను మార్చగలిగిన దేవుడు తండ్రి. ప్రతి సమస్యకు నాయన మీరు జవాబునివ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా దేవా ప్రభా. అప్పులు అనేటివి ఇంకా చేయకుండా వారిని మీరు మార్చండి దేవా. వారికి తగిన సహాయం అనుగ్రహించండి దేవా. మరి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. రాత్రికాలంలో ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారికి అందరికీ మంచి కాపుదల అనుగ్రహించిన ఆయన మరి వారు ఓపికతో సహనంతో చేయడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా డాక్టర్లు, నర్సులు, మరి ఇతర సిబ్బంది, హాస్పిటల్స్లో పనిచేసే వారందరికీ నాయన కావలసినటువంటి మంచి ఆరోగ్యంనిచ్చి, కాపుదలనిచ్చి, ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్ని అందరినీ కూడా దీవించండి. వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు ఆదరణను అనుగ్రహించండి ప్రభా. వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రభా. వారి సమయము, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ మీరు ఎరుగుదురు మా తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారికి కూడా కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సైనికులను ఆశించండి తండ్రి. వారంతా కూడా మరి
సరిహద్దులను పరిరక్షిస్తుంటుండగా వారికి కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులను మీరు సరిచేయండి ప్రభా. సమాధానమును అనుగ్రహించండి ప్రభా. అధికారులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా. పరిపాలకులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారందరూ కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పైన కూడా నాయన మీ రక్తం ఉంచండి మా దేవా ప్రభా. వారు మరి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము. మరి రేపటికి మేము ఏం చేయవాలనో అవన్నీ కూడా నిర్ణయించి ప్రణాళికలు సిద్ధపరచుకొని ఉంటుండగానైనా ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, మా ప్రభా, మాకున్నటువంటి ప్రతి బలహీనతలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి మరి మేము నిద్రించబోతుండగా మా ప్రాణములను, శరీరములను, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి. మరి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ సఫలీకృతం చేయండి. మంచి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి మాకు ఏ తెగులు మా గుడారం సమీపించదో మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఏ రాత్రి వేళ కలిగి ఏ భయాలకు కూడా మేము భయపడం నాయన. మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రభా. నీ దూతలు మాకు ఉన్నారు, తోడుగా ఉంటున్నందుకు నీకు వందనములు. మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె ఉంచండి దేవా ప్రభా. మరి మా ఇండ్ల చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నందుకు వందనములు. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి మరి మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించండి. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ మంచి నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలం సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.